ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 24, 25వ తేదీల నుంచి సమ్మరీ రివిజన్ ప్రారంభమైందని అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నింటికి చెక్ చేశామని అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులు గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలిస్తున్నామన్నారు. ఈసీఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాలలో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా లేదా వంటివి ఇలాంటివన్నిటిని పరిశీలించి లేకుంటే సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటి వాటిపై అంశాలను దృష్టి సారించామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్ల శిక్షణ కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్లో 3, 4, 5వ తేదీలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్ రాజ్ తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో, సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఫారం 6 అదేవిధంగా పైగా వచ్చాయని, ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో షెడ్యూళ్ల ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. మహేందర్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. బీఆర్కే భవన్ లో ఆయన మీడియా సెంటర్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు 2-3 నెలలు మాత్రమే సమయం ఉందని, జిల్లాలో అధికారులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని, రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల ఓటర్లుగా చేరారని, ముఖ్యంగా యువత, మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టినట్టుగా ఎన్నికల కమిషన్ అయితే చేపట్టడం జరిగింది. దాదాపు 6,99,000 యువ ఓటర్లు నమోదైనట్టుగా చెప్పారు. మహిళా ఓట్ల సంఖ్య కూడా దాదాపు పెన్షన్ కి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీస్ అయితే నిర్వహణ జరుగుతుందని చెప్పారు. అయితే ఈ అక్టోబర్ వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈవీఎంల తనిఖీలో పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తుది ఓటర్ల జాబితా కూడా పూర్తయ్యాక జిల్లాలో సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇస్తామన్నారు. ఏదైతే ఎలక్షన్ లో డ్యూటీలో ఉంటారో అందరు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. అలాగే ఎన్నికల నిర్వహణ కోసం ఏజెన్సీలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని, కేంద్ర రాష్ట్ర పరిధిలోని మొత్తంగా 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పనిచేయబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తిగా సిద్ధమైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి చెప్పిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా దాదాపు చిరునామాల మార్పు ద్వారా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో వాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టుగా చెప్పారు. ఏదేమైనా ఈ 3 నెలల పాటు తెలంగాణలో షెడ్యూల్ వచ్చిన నేపథ్యం, షెడ్యూల్ రావడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ ప్రక్రియ కూడా పూర్తిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో దాదాపు ఈ జరిగిపోయే ఎలక్షన్ కోసం ఇప్పటికైతే పార్టీలన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అమలు చేసేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం 119 సీట్లలో 115 మందికి ఇప్పటికే వారంతా అభ్యర్థులను ప్రకటించారు కూడా. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థులు ఎన్నికల్లోనే ఉన్నారు కాబట్టి మరి ఎలక్షన్ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే దానిపైన చూసుకుంటుంది. 2 పార్టీలో కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరగడమే కాకుండా వాటికి మేలు అన్నట్టుగా జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం చేస్తేనే అంతా కూడా సిబ్బంది అలర్ట్ గా ఉంటారు. ఆ షెడ్యూల్ దాని ప్రకారం మేలు జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ప్రకారమే జరుపుతామని చెప్పడంతో ప్రతిపక్షాలు కూడా కాస్త ఉపశమనం పొందాయి. మన వరకు జమిలీ ప్రస్తావన ఉండడం, ఇప్పుడు అంతా కూడా ప్రస్తావన కనుమరుగైపోవడంతో దాదాపు ఎలక్షన్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి లిస్ట్ రెడీ అయినట్టు ప్రచారం దాదాపు జరిగిన నేపథ్యంలో మరి దీంట్లో ఆయా పార్టీలు అయితే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాయి. ఇప్పటికిప్పుడు 3 నెలల సమయం ఉంది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగింది. దాదాపు షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ నిర్వహిస్తున్నామని చెప్పిన నేపథ్యంలో మరి పార్టీలు మాత్రం మొదటి లిస్టు, 2వ లిస్టు అంటూ షెడ్యూల్ అంటూ దాదాపు వాళ్ళంతా కూడా ఆలోచించడం పైన సర్వత్రా ఒక ఉత్కంఠ అయిపోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పార్టీలన్నీ కూడా
సిద్ధంగా ఉన్నాయని ఒకవైపు చెప్తూనే ఉన్నాయి. ఒకవైపు పార్టీలు అయితే ఎలక్షన్ కు సహకరిస్తామని, అలాగే అధికారులతో కూడా వీళ్ళు సమయం అవుతున్నారు. గడిచే 3 రోజులు అయితే అక్టోబర్ లో 3, 4, 5వ తేదీలో అయితే వస్తున్నారో ఆ సందర్శనలో దాంతో పాటు అక్కడ అన్ని క్లారిటీలు వచ్చే అవకాశం ఉంది. శిక్షణ తర్వాత కావచ్చు, ఈవీఎం నిజాపురం కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఈ 15 లక్షల మంది కొత్త ఓటర్లు చేయడం అనేది దాదాపు ఆసక్తిగానే ఉంది. 3 లక్షల మంది అయితే కొత్త పాత ఓటర్లు తొలగించినట్టుగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.